హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు, మనకి ఎటువంటి ఫీజు కూడా లేదు. కాబట్టి ఫ్రీగా అయితే అప్లై అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి సర్టిఫికేట్ చూసి అయితే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఒకే ఒక అప్లికేషన్ పెట్టుకుంటే చాలన్నమాట. ఓకేనా. దీనికి వచ్చేసి అర్హత వచ్చేసి మనకి ITI 12th డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చానండి, వాట్సాప్ లింకు, వాట్సాప్ ఛానల్ లింక్స్ అయితే ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఒక నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటానమీ NPCIL నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అండి. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము అప్లై చేసుకోవాలి అంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు, దాని క్వాలిఫికేషన్ ఏంటి, దాని ఏజ్ లిమిట్ ఏంటి, డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను. ఎవరైనా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసి అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వివిధ ట్రేడ్లలో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ITI చేసిన వాళ్ళకు వచ్చేసి మనకి ITIలో ఫిట్టర్ విభాగంలో కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, మెకానికల్ ఈ విభాగాల్లో మనము ITI చేసినట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 24 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క ITI చేసిన వాళ్ళకి శాలరీస్ వచ్చేసి మనకి 8,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఒక స్టిఫెండ్ అయితే పే చేయడం జరుగుతుందన్నమాట. మనకి ట్రైనింగ్లో ఈ యొక్క ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క ట్రేడ్లకు సంబంధించి ఏ యొక్క ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజుల పాటు మనకి ఒక శాలరీ 8,000 పైగానే మనకి శాలరీస్ అయితే మనకి ఒక స్టిఫెండ్ అయితే పే చేయడం జరుగుతుందని చెప్పైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా చేసిన వాళ్ళకు వచ్చేసి ఒక మెకానికల్ విభాగంలో 5 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్ విభాగంలో 3, అలాగే ఎలక్ట్రానిక్స్ విభాగంలో 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. 8,000 వరకు అయితే మనకి శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క డిప్లొమా చేసిన వాళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకి ఒక డిగ్రీ చేసిన, గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకు వచ్చేసి మెకానికల్ విభాగంలో 5 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ విభాగంలో 3, సివిల్ విభాగంలో 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. 9,000 వరకు అయితే మనకి స్టిపెండ్ అయితే పే చేయడం జరుగుతుంది. దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 26 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ విభాగంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అన్ని క్యాస్ట్ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. SC కేటగిరీ, ST అంటే ST కేటగిరీ లేవు అనుకోవద్దండి, జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. OBC వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, EWS వాళ్ళకి అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు ఉండదు, అప్లికేషన్ ఫీజు ఉండదు, ఏముండదు. ఓన్లీ మనకి ఎడ్యుకేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకి సెలెక్ట్ చేసేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎడ్యుకేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకి బేస్ చేసుకొని మనకి ఈ యొక్క జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని 1-2 సార్లు చూసుకొని దీనికి మీరు అర్హులైతారో వాటికైతే అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు అప్లై అయితే చేసుకోవాలి అంటే మనకి ట్రైనింగ్ ఉంటుంది. ఈ యొక్క ట్రైనింగ్లో మనకి ఏం చూస్తారు అంటే ఫిజికల్ ఫిట్నెస్ అయితే చూడడం అయితే జరుగుతుంది. అది కూడా ఎక్కువ అయితే ఇవ్వడం లేదనమాట. హైట్ వచ్చేసి మనకి మినిమం 137 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. వెయిట్ వచ్చేసి 25.4 అనేది ఇవ్వడం జరిగింది. అంటే 25 కేజీలు, దాని అబో ఎంతైనా ఉండొచ్చు. ఓకేనా. మినిమం అయితే మనకి ఇంత ఉండాలి, మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు అనమాట. ఓకేనా.
చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి మనకి 3.8 సెంటీమీటర్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఎటువంటి ఎగ్జామ్ ఉండదండి, ఎటువంటి ఇంటర్వ్యూస్ కూడా ఉండవు. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా తీసుకొని మనకి షార్ట్ లిస్ట్ చేసి అయితే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే సేమ్ మార్క్స్ వచ్చాయనుకో, సేమ్ పర్సన్స్కి, ఇద్దరు పర్సన్స్కి సేమ్ మార్క్స్ వస్తే దాన్ని ఎలా బేస్ చేస్తారు అంటే డేట్ ఆఫ్ బర్త్ అయితే చూడడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మనకి ఈ యొక్క ట్రైనింగ్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. మనం ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఇక వెబ్సైట్స్ అయితే మనకి యొక్క లింక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే ఎటువంటి ఫీజు అయితే లేదండి, ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ మెయిన్ మనము ఈ యొక్క ఐటీఐ చేసిన వాళ్ళు వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఫస్ట్ రిజిస్టర్ అయితే అయి ఉండాలి. ఓకేనా. అదే డిప్లొమా వాళ్ళు, డిగ్రీ వాళ్ళు అయితే ఈ యొక్క వెబ్సైట్ ఉంది కదా, ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, www.npcicareers.com ఈ యొక్క వెబ్సైట్ ఉంది కదా, ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మనము ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకి ఐటీఐ చేసిన వాళ్ళైతే ఈ వెబ్సైట్లో అయితే మనము రిజిస్టర్ అయి ఉండాలి. లేదు డిప్లొమా, డిగ్రీ వాళ్ళైతే ఈ యొక్క లింక్ని ఓపెన్ చేసి మనము రిజిస్టర్ అయితే చేసుకోవాలి. దాని తర్వాతనే మనము ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మనము ఆన్లైన్ విధానం ద్వారా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి డేట్స్ వచ్చేసి ఇక్కడే ఇచ్చారు చూడండి. స్టార్టింగ్ మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓకేనా. 13th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ మంత్ సెప్టెంబర్ 13th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి October 3rd వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ప్లీజ్ ఒక లైక్ కదండి చేసినట్లయితే నాకు కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ అ నైస్ డే.